హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ గురించి చూద్దాం. సో రీసెంట్లీ ఇండియా హ్యాస్ కంప్లీటెడ్ 75 years ఆఫ్ రిపబ్లిక్ డే. సో దీని సందర్భంగా January 26, 2025 ఏదైతే ఉందో ఆ రోజున 76th రిపబ్లిక్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. సో 76th రిపబ్లిక్ డే. సో రీసెంట్లీ ఇండియా హ్యాస్ celebrated its 76th Republic Day. 76th Republic Day. 76th Republic Day in the memory of 75 years of Indian Republic. సో యాక్చువల్గా మనం రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్. దీన్ని మనం అమల్లోకి తీసుకొచ్చినటువంటి తేదీ. సో భారత రాజ్యాంగం ఏదైతే ఉందో దీన్ని ఏ రోజు నుంచి మనం అమల్లోకి తీసుకొచ్చాం, ఏ రోజు నుంచి ఇది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిందంటే January 26th. సో 1950. సో 1950 January 26th. కాబట్టి January 26th ఏదైతే ఉందో ఈ రోజును ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2025 January 26th ఏదైతే ఉందో దీన్ని 76th రిపబ్లిక్ డేగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని సెలబ్రేట్ చేయడం జరిగింది. అలాగే ఎవ్రీ ఇయర్ ఈ రిపబ్లిక్ డే ఏదైతే ఉందో దీనికి ఒక సపరేట్ చీఫ్ గెస్ట్ని కూడా ఇన్వైట్ చేస్తాం. సో ఫర్ దిస్ 76th రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి పర్సన్ ఎవరంటే ప్రభోవో సుబియాంటో. సో హీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండోనేషియా. సో ఇండోనేషియా దేశానికి చెందిన అధ్యక్షుడు, ఇండోనేషియన్ ప్రెసిడెంట్ ప్రభోవో సుబియాంటో. సో ప్రభోవో సుబియాంటో ఎవరైతే ఉంటాడో హీ వాజ్ ద చీఫ్ గెస్ట్ ఫర్ అవర్ 76th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అండ్ హీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండోనేషియా. మరి ఇలాగ ఇండోనేషియన్ ప్రెసిడెంట్ మన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కు హాజరవ్వడం ఎన్నోసారి అంటే, అండ్ హీ వాజ్ ద ఫోర్త్ ఇండోనేషియన్ ప్రెసిడెంట్. అంటే ఇతనికంటే ముందు 3 members ఆల్రెడీ మన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కు హాజరయ్యారు. ఆ 3 members ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి 1950లో జరుపుకున్నటువంటి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కూడా ఇండోనేషియన్ ప్రెసిడెంటే వచ్చాడు. అతని పేరు సుకర్నో వాజ్ ద ఇండోనేషియన్ ప్రెసిడెంట్ ఇన్ 1950 who attended our India's రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్. అండ్ అగైన్ 2011లో మరొకసారి ఇండోనేషియన్ ప్రెసిడెంటే వచ్చాడు. అతని పేరు సుసిలో బ్యాంగ్. He was also an Indonesian president. అలాగే థర్డ్ ఇండోనేషియన్ ప్రెసిడెంట్ ఇన్ ద ఇయర్ 2017లో కూడా ఇండోనేషియన్ ప్రెసిడెంటే వచ్చాడు. అతని పేరు జోకో విడోడో వాజ్ ద ఇండోనేషియన్ ప్రెసిడెంట్ అండ్ ద ఫోర్త్ ఇండోనేషియన్ ప్రెసిడెంట్. సో 2025లో మన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కు హాజరైనటువంటి వ్యక్తి, అంటే చీఫ్ గెస్ట్గా అటెండ్ అయినటువంటి పర్సన్. సో ఆల్రెడీ చెప్పుకున్నాం ప్రభోవో సుబియాంటో. సో ప్రభోవో సుబియాంటో వాజ్ ద ఫోర్త్ ఇండోనేషియన్ ప్రెసిడెంట్ హూ అటెండెడ్ యాజ్ అ చీఫ్ గెస్ట్ ఫర్ అవర్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్. బిఫోర్ దిస్ ఆల్రెడీ 3 ఇండోనేషియన్ ప్రెసిడెంట్స్ మనకు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కు హాజరైనటువంటి పర్సన్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. 1950లో సుకర్నో, 2011లో సుసిటో బ్యాంగ్ ఎవరైతే ఉంటారో అతను, అలాగే 2017లో జోకో విడోడో. హీ వాజ్ ఆల్సో ఇండోనేషియన్ ప్రెసిడెంట్. సో ఇలాగ 4 members ఇప్పటి వరకు మన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కు ఇండోనేషియన్ ప్రెసిడెంట్స్ హాజరవడం జరిగింది, రైట్. అలాగే ఈ ఇండోనేషియన్స్ ప్రెసిడెంట్సే ఇదే కాకుండా మనకు అత్యధిక సార్లు మన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కు హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ దేశం యొక్క అధ్యక్షులను మనం చీఫ్ గెస్ట్గా పిలిచామంటే ఫ్రాన్స్. సో ఫ్రాన్స్
దేశానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ వాజ్ ఇన్వైటెడ్ హ్యాస్ ద చీఫ్ గెస్ట్ ఫర్ ఇండియాస్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. అత్యధిక సార్లు మనం ఈ ఫ్రాన్స్ దేశాధ్యక్షుడిని మన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కు మనం ఆహ్వానించడం జరిగింది. ఎన్నిసార్లు అంటే 6 times. సో 6 times ఈ ఫ్రాన్స్ అధ్యక్షుడిని మనం ఇండియాకు ఆహ్వానించడం జరిగింది. రైట్. అలాగే ఈ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో వీటిని మనం January 26th స్టార్ట్ చేస్తాం, అలాగే 29th ఎండ్ చేస్తాం. ఈ 29th ఎండ్ చేసేటప్పుడు ఒక సెరిమనీతో ఎండ్ చేస్తాం. ఆ సెరిమనీలో పాడేటటువంటి పాట ఏదైతే ఉందో దాన్ని అబైడ్ విత్ మీ అనే సాంగ్తో ఈ రిపబ్లిక్ డే యొక్క సెలబ్రేషన్ January 29th ఎండ్ చేస్తాం. కానీ ఈ అబైడ్ విత్ మీ అనేది ఇది యాక్చువల్గా బ్రిటిష్ టైం నుంచి వస్తున్నటువంటి ఒక కన్వెన్షన్, ఒక సాంప్రదాయం. సో ఆ ఎండింగ్ సెలబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ సెలబ్రేషన్స్ టైంలో అబైడ్ విత్ మీ అనే సాంగ్తో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ని ఎండ్ చేసే ఈ కన్వెన్షన్ ఏదైతే ఉందో ఇది బ్రిటిష్ టైం నుంచి వస్తుంది. కాబట్టి ఈ కలోనియలిజం ఏదైతే ఉందో దీన్ని ఎండ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ అబైడ్ విత్ మీ అనే సాంగ్ను 2022 నుంచి ప్లే చేయడం ఆపేశారు. సో 2022 నుంచి ప్లే చేయడం ఆపేశారు. అలాగే మనకు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో ఇది బీటింగ్ రిట్రీట్ సెరమనీ ఏదైతే ఉందో దీంతో ఎండ్ అవుతుంది. బీటింగ్ రిట్రీట్ సెరమనీ. ఈ బీటింగ్ రిట్రీట్ సెరమనీతోనే మనకు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఎండ్ అవుతాయి. ఈ బీటింగ్ రిట్రీట్ సెరమనీలో భాగంగా అబైడ్ విత్ మీ అనే సాంగ్ని ప్లే చేసేవాళ్ళు. దాన్ని మనం 2022 నుంచి ఎండ్ చేసాం, ఆ కన్వెన్షన్ ఆపేసాం. అలాగే ఇప్పుడు బీటింగ్ రిట్రీట్ సెరమనీ ఏదైతే ఉందో దీంట్లో మనకు ఓన్లీ ఇండియన్ ట్యూన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే ప్లే చేయడం జరుగుతుంది. సో ఓన్లీ ఇండియన్ ట్యూన్స్ మాత్రమే ఈ బీటింగ్ రిట్రీట్ సెరమనీలో ప్లే చేయడం జరుగుతుంది. సో విత్ దిస్ ఈ రిపబ్లిక్ డే సెరమనీ ఏదైతే ఉందో, రిపబ్లిక్ డే సెలబ్రేషన్ ఏదైతే ఉందో ఇది January 29th బీటింగ్ రిట్రీట్ సెరమనీతో ఎండ్ చేయడం జరుగుతుంది. రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్. ఈ వీడియోతో పాటు నేను ఆ January 26th జరిగినటువంటి కొన్ని క్లిప్పింగ్స్ ఏవైతే ఉంటాయో అవి వీడియో రూపంలో ఈ వీడియో కూడా నేను యాడ్ చేస్తాను. సో ప్లీజ్ యూ గో త్రూ దట్ వీడియో ఆల్సో. రైట్. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్. As India gears up to celebrate its 76th Republic Day, the nation is all set to witness a grand display of military might and cultural diversity on the 26th of January at the Kartavya Path in New Delhi. Now, WION's Nikita Singh brings you an exclusive look at the preparations leading up to the big day. Take a look. Kartavya Path, where preparations for Republic Day 2025 are in full swing. This would be the 76th Republic Day, celebrating 75 years of the Indian Constitution. There's a lot of color, a lot of military prowess that is being displayed here, and of course people are extremely excited. As I speak, the Indian Air Force is taking over the skies just behind me. For me, I liked synchronous movements of the marching bands, and there were different NCC, NSS and many more. So that was my main point. Lovely, lovely. What about you? Well, I think in particular for me the aircraft show was pretty good. The best for me, I think I have never seen this before, that's why it was one of my favorite. We are from Punjab and we perform our culture Bhangra, and we are so excited to showing our culture on there, and this is all our group. We are here at Indian Agricultural Research Institute in New Delhi, where we're very excited because guess what? We have 5,000 cultural performers gathered together on one platform to religiously and meticulously rehearse for the upcoming Republic Day celebrations on Kartavya Path.
be performing Rajasthani folk Bhavai dance, in which we carry 6-7 pots on our head. Balancing that, we dance. I really like the dance form of Gujarat, that is called Ras. It's need very much of energy to do that, and also Garba, and this is so impressive. And we met several state friends, and they are so nice. And India is so great and very diverse. It's very grateful to see all these artists from all over India. So we have got lots of experience from other artists, and we are very friendly. And I'm very excited. It's my first time on this Republic Day. Yes, it is fun, and it's like cultural connects. So it is fun, awesome. Jai Bharata. Never went outside Northeast India. This is my first experience in the Central India, and seeing the varieties of colors, it gives us more a sense that India is, though we are in diverse, we are still unity is still prevail. And this year, because it is a Birsa Munda's 150th Jayanti, the Ministry of Culture and Sangeet Natak Academy together thought of doing something tribal and folk together. And when we sent the applications, the social media advertisement, you will not believe more than 900 groups applied to be part of this Republic Day function.